పరీక్షిత్ మహారాజు కృష్ణ భక్తిని వినిపించగానే సుఖబ్రహ్మ శ్రీకృష్ణ ధ్యానంలో క్షణకాలంలో ఉండి శ్రీకృష్ణ లీలలను మనోహరంగా వర్ణించడం మొదలుపెట్టాడు. అందులో భాగమే శ్రీకృష్ణ కుచేల మైత్రి. అయితే ఈ శ్రీకృష్ణ లీల జరిగింది ద్వారకాపురిలో. వ్యాస భాగవతంలో సుధాముడనే తెలుగు అనువాదంలో కుచేలుడిగా పిలువబడింది. కుచేలుడు అంటే చినిగిన మాసిన బట్టలతో ఉండేవాడు అని అర్థం. సో ఫ్రెండ్స్, కథలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకృష్ణునికి వేదజ్ఞాన సారంగతుడు పరమ భక్తుడైన ఒక బాల్యమిత్రుడు ఉండేవాడు. అతని పేరే సుధాముడు. సుధాముడు జితేంద్రుడు పెద్ద సంసారం కలిగి తన సంపాదనలో చాలా శ్రమ పడుతూ ఉండేవాడు. వచ్చిన చిన్నపాటి సంపాదనతో భార్యా పిల్లలను పోషించుకుంటూ ధర్మబద్ధుడై ఎల్లవేళలా దైవారాధనలో ఉండేవాడు. ఇంత కష్టపడుతున్న తన భర్తను చూసి కుచేలుని భార్య చాలా బాధపడేది. భర్తకు 2 పూటలా భోజనం పెట్టలేకపోతున్నందుకు కుమిలిపోయేది. ఒకరోజు భర్తతో ఇలా అంది: ఓ బ్రాహ్మణోత్తమ, శ్రీకృష్ణ పరమాత్ముడు మీ చిన్ననాటి స్నేహితుడే కదా, ఒకసారి వెళ్లి కలిసి రండి, మనకు ఏదైనా సహాయం చేస్తాడేమో అని. ఆ శ్రీకృష్ణ భగవానుడికి బ్రాహ్మణుల పట్ల అపారమైన ఆదరణ, కరుణ ఉందట. బ్రాహ్మణులకు ఆశ్రమం ఇవ్వడం అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమట. కాబట్టి ఆలస్యం చేయక మీరు వెళ్ళిరండి అంటుంది. భార్య పదే పదే ప్రార్థించడంతో కుచేలుడు బాగా ఆలోచించి ధన సహాయం ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా దుర్లభమైన కృష్ణ దర్శనం మాత్రం కలుగుతుంది అని తలచి కుచేలుడు ద్వారకకు ప్రయాణమయ్యాడు. కానీ ఒట్టి చేతులతో ప్రాణబాల్య మిత్రుడి దగ్గరికి ఎలా వెళ్ళగలను? మిత్రునికి కానుకగా ఇవ్వడానికి మన ఇంట్లో ఏమైనా ఉందా అని భార్యను అడుగుతాడు. అప్పుడు ఆమె చుట్టుపక్కల వారి ఇళ్లలోని కొన్ని అటుకులు తెచ్చి మూట కట్టడానికి మిగిలిన వస్తువేమీ లేక కుచేలుని పై పంచలో ఒక అంచున మూట కట్టి సాగనంపింది.